నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. బిజినెస్లోనూ వేగం ఉంటుంది. మనం వేసే గేర్ని బట్టి ఆ వేగం నిర్ణయం అవుతుంది. ఆటోమొబైల్ రంగంలో టాప్ గేర్లో దూసుకుపోతున్న కంపెనీ వరుణ్ మోటార్స్. ఒక ఆటోమొబైల్ రంగంలోనే కాకుండా హాస్పిటాలిటీలోనూ మంచి బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న వరుణ్ గ్రూప్ చైర్మన్ వి ప్రభు కిషోర్ ఈ వారం మన అతిథి. ప్రభు గారు, ఆంధ్రప్రదేశ్లో ఆటోమొబైల్ రంగానికి విజయవాడ పుట్టిల్లు వంటిది. మీ నాన్నగారు అక్కడి నుంచే బిజినెస్ ప్రారంభించారు. మీరు అక్కడే నాన్నకు చేదోడుగా పనిచేశారు. అటు తర్వాత వైజాగ్కు విస్తరించారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్స్. ఇది మీ స్వతంత్ర ఎదుగుదలకు ఆరంభం అని అనుకోవచ్చా? యా 1950లో మా ఫాదర్ కేశవరావు చౌదరి గారు 1950లో పద్మజ కమర్షియల్ కార్పొరేషన్ అని విజయవాడలో పెట్టారు. ట్రాక్టర్స్, మోటార్ సైకిల్. దెన్ వీవర్ బిజినెస్ ఆఫ్టర్ 25-26 years కొంచెం ఐ థింక్ అంత బాగుండలేదు. నేను అప్పుడు ఆ టైంలో యూఎస్ వెళ్దాం, చదువుకుందాం అని అనుకున్నాను 76-77లో. బట్ బికాజ్ ఫ్యామిలీ బిజినెస్ బాగుండకపోవటం వల్ల మా ఫాదర్కి ఏదో హెల్ప్ అవసరం. మా అన్నయ్య అప్పటికే అమెరికాలో ఉన్నారు ఆయన. సో హీ నీడెడ్ సంబడి. అందుకని నేను ఉండిపోయి ఆయనతో షోల్డర్ టు షోల్డర్ పనిచేశాను. 3-4 yearsలో రికవర్ అయ్యాం. దెన్ వైజాగ్ నేను చదువుకున్నాను 2 years, 75-77 ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను. అప్పటి నుంచి నాకు వైజాగ్ అంటే ఇష్టం. సో 86లో ఏదో ఫ్యూ పార్సల్స్, స్మాల్ పార్సల్స్ ల్యాండ్స్ కొని బిల్డింగ్స్ కట్టాము. ఆ టైంలో బజాజ్ డీలర్షిప్ వైజాగ్లో కావాలని అడగటం, ఈ వరుణ్ అనే బ్రాండు పుట్టటం ఆ టైంలో జరిగింది. అండ్ దో 1950 నుంచి మేము బిజినెస్లో ఉన్న ఆటోమొబైల్లో ఈ 1986-90లో జరిగిన పరిణామం, నేను వైజాగ్లో వరుణ్ గ్రూప్ పెట్టడం గేమ్ చేంజర్. ఈ గ్రూప్లో గేమ్ చేంజర్. ఓకే. ఆటోమొబైల్ రంగంలో పోటీ తీవ్రంగా ఉంటుంది. అటువంటి చోట వరుణ్ మోటార్స్ తన ప్రత్యేకతను చాటుకుంది. దక్షిణ భారతదేశంలో, ఫర్ దాట్ మ్యాటర్ లార్జ్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మారుతి సుజుకి, బజాజ్ ఆటో, భారత్ బెన్స్ అనగానే వెంటనే గుర్తు వచ్చేది వరుణ్ మోటార్స్. ఇంత గ్రిప్ మార్కెట్లో మీరు ఎలా సాధించారు? See, first of all, I'm always aggressive. ముందు నుంచి by nature, I'm very aggressive. బట్ అగ్రెసివ్ని రైట్ ఛానలైజ్ చేశాను, కరెక్ట్ దారిలోకి నా అగ్రెషన్ చూపించాను. అది వరకు 1977-80 ముందు, 90 ముందు బజాజ్ 15 years వెయిట్ లిస్ట్ ఉండేది చేతక్ స్కూటర్ కావాలంటే, 10 years. అలాంటిది మేము వచ్చిన తర్వాత వెహికల్స్ అవైలబిలిటీ, కలర్స్, కస్టమర్స్ అది వరకు టచ్ చేయనిచ్చేవారు కాదు. డీలర్స్ వెహికల్స్ని టచ్ చేయనిచ్చేవారు కాదు. నేను వచ్చి టచ్ చేయటం, టెస్ట్ రైడ్ ఇవ్వటం, ఫైనాన్స్ ఇవ్వటం, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 hour వెహికల్ డెలివర్ చేయటం. రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చాం 90sలో, ఎర్లీ 90sలో. ఓకే, అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండేది. టెరిఫిక్. కస్టమర్స్ దేవర్ సో చాలా హ్యాపీ అనమాట. దేవర్ హ్యాపీ, వీవర్ హ్యాపీ, విన్. అండ్ మార్కెట్ షేరు ఇమీడియట్గా విత్ ఇన్ 2-3 yearsలో మాకు, మా కో డీలర్స్కి 80% మాదైతే 20% అవతల వేరే డీలర్కి ఉండేది. సో ఆ విధంగా తర్వాత ఫైనాన్సింగ్, అంటే మీరు రావడంతో చాలా మంది డీలర్స్ షట్ డౌన్ కూడా అయ్యారు. ఎస్, టు సమ్ ఎక్స్టెంట్ జరిగింది. అండ్ ఫైనాన్సింగ్ కూడా, వెహికల్ ఫైనాన్సింగ్ కూడా మాకు we do a lot of every year 300 crores ఫైనాన్స్ చేస్తాం. దాంతో కూడా ఇటువైపు అంటే బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్ లాగా వెహికల్స్ సేల్ అవుతాయి. ఫైనాన్స్ బిజినెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రాఫిటబుల్ బిజినెస్. సో ఇట్స్ ఎ విన్ బిట్వీన్ వెహికల్ సేల్స్ అండ్ ఫైనాన్స్ బిజినెస్. రెండోది ఇంకా వేరే ఏంటంటేనేమో వి ఆల్వేస్ కెప్ట్ క్యారెక్టర్, స్టాఫ్ ఇంట్రెస్ట్. మెయిన్గా స్టాఫ్, ఫస్ట్ స్టాఫ్, దెన్ కస్టమర్స్, then manufacturers, then bankers who give us money, government to whom we pay taxes. ఈ 5 fingersని ఎప్పుడు కూడా I always accepted these 5 fingers as Bible, Quran, Bhagavad Gita. But employees come first అంటారు. Absolutely, there's no doubt about it. Employee, see, everybody talks about SSI, customer satisfaction, sales satisfaction. I talk a lot about ESI, Employee Satisfaction Index. Okay. So we conduct internal surveys online. We have 12,000 people working. Okay. Our satisfaction levels are 86%. అంటే 12,000 peopleలో అప్రాక్సిమేట్లీ 10,000 మంది దే ఆర్ హ్యాపీ విత్ ది ఆర్గనైజేషన్, మేనేజ్మెంట్. అంటే ఆఫీస్కి నవ్వుతూ వస్తారు అందరూ. అబ్సల్యూట్లీ, దే బిలీవ్ అస్. మీ రిలేషన్షిప్ విత్ మారుతి ఆర్ బజాజ్ ఆటో ఓవర్ ది ఇయర్స్ 20 ఏళ్ళు పైగానే అయింది, హ్యాస్ బిన్ వెరీ వార్మ్.
ఈ బిజినెస్లో సక్సెస్ని మీరు అంకెల్లో చూస్తారా, ఇచ్చిపుచ్చుకునే రిలేషన్స్లో చూస్తారా? Absolutely. No, no, no. See, manufacturers, we are there because of manufacturers. Of course, manufacturers, వాళ్ళు కూడా మా డీలర్స్ నెట్వర్క్ ఇంపార్టెంట్ వాళ్ళు. బట్ ఐ ఆల్వేస్ రెస్పెక్టెడ్, నేను ఎప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరర్స్ని రెస్పెక్ట్ చేశాను, బ్యాంకర్స్ని రెస్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఐ మీన్ వీ షుడ్ నాట్, మనం ఐ హ్యావ్ సర్టన్ ఫండమెంటల్ బిలీఫ్స్. ఒక ఎంప్లాయీ ఎక్కడైతే జీతం తీసుకుంటున్నాడో ఆ కంపెనీని తోలనాడకూడదు. నేను ఒక బిజినెస్ మెన్గా ఏ కంపెనీని అయితే రిప్రజెంట్ చేస్తున్నానో ఆ కంపెనీని నేను తోలనాడకూడదు, రెస్పెక్ట్ చేయాలి. ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళిపోవాలి, బట్ దానిలో ఉండి ఆ కంపెనీని చిన్నబుచ్చటం కరెక్ట్ కాదు. సో ఆ బిలీఫ్తో ఏ కంపెనీ, ఏ బ్యాంకు ఎవరితో డీల్ చేసినా వాళ్ళని గౌరవంగా మాట్లాడటం, తర్వాత లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండటం అనేది నాకు చాలా ముఖ్యం. ఓకే, మీ డిప్లొమాటిక్ చార్మ్ ఆల్సో వర్క్స్ వండర్స్ అంటారు అందరూ. ఐ డోంట్ థింక్ నేను అంత డిప్లొమాటిక్ కాదు. నేను జనరల్గా నన్ను అవుట్ స్పోకెన్ మ్యాన్ అంటారు. ఉన్నది ఉన్నట్టు టక్ మంట మొహం మీద అంటాడు. అండ్ ఐ డోంట్, వెనకాల ఏమన్ను, వాట్ ఎవర్ ఐ సే, వాట్ ఎవర్ ఐ బిలీవ్ ఐ సే ముఖం మీద. మీరు మీ నాన్నగారు బిజినెస్లో భాగం అయ్యారు, మీ అబ్బాయి వరుణ్ కొన్నేళ్ల క్రితం కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఈ తరాల మధ్య సమన్వయం ఎలా ఉంది? మీ అబ్బాయి వరుణ్ కంపెనీలో తీసుకొచ్చిన కొత్తతనం ఏమి? సి మాధవి, దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆర్గనైజేషన్. బయట పార్ట్నర్స్ కానీ షేర్ హోల్డర్స్ కానీ ఎవరు లేరు. అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ మీ, మై సన్ అండ్ మై 12,000 పీపుల్. సో ఐ ఆల్వేస్ టెల్ మై ఫ్యామిలీ, మై వైఫ్ అండ్ చిల్డ్రన్, యు ఆర్ ఈక్వల్. నా 12,000 మంది స్టాఫ్ మెంబర్స్తో మీరు సమానం, కానీ వాళ్ళల్లో మీరు ముందు, యు ఆర్ ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ అని చెప్తాను నేను వరుణ్కి, వర్షకి, లక్ష్మికి. వాళ్ళు ఏమంటారు దానికి? దే నో దట్ మై థింకింగ్ ప్రాసెస్ చాలా కాలం చూశారు కదమ్మా, అందుకని దే యాక్సెప్ట్. ఐఎమ్ ఫార్చునేట్, వరుణ్ వచ్చిన తర్వాత మేబీ దట్స్ హిస్ క్యారెక్టర్, హిస్ స్టైల్, హిస్ సాఫ్ట్నెస్, జెంటిల్నెస్, వాట్ ఎవర్. అతను బటర్లోకి నైఫ్ వెళ్ళినట్టు వెళ్ళాడు తప్ప నైఫ్ బటర్లోకి వెళ్ళినట్టు వెళ్ళాడు, నైఫ్ రాయిలోకి వెళ్ళినట్టు వెళ్ళాల. సో చాలా సాఫ్ట్గా ఆర్గనైజేషన్లోకి ఎంటర్ అయ్యాడు. సో ఎవ్రీబడి యాక్సెప్టెడ్ హిమ్. ఆల్ ద టాప్ లీడర్స్ ఆఫ్ వరుణ్ గ్రూప్ యాక్సెప్టెడ్ వరుణ్ని వెల్కమ్ చేశారు. ఎవరికి కూడా బాధ కలగల అతను రావటం. నేను వచ్చినప్పుడు 1977లో నేను వచ్చినప్పుడు, మా ఫాదర్ మేనేజ్మెంట్లో నేను వచ్చినప్పుడు, యాజ్ ఎ 22-year-old చైల్డ్, యంగ్స్టర్, చాలా మందికి హార్ట్ బాన్, చాలా మంది ఉద్యోగాలు ఎగిరిపోయినాయి. బికాస్ ఆఫ్ మై టఫ్నెస్, బికాస్ టాస్క్ మాస్టర్, టఫ్ గాయ్, నో నాన్ సెన్స్ గాయ్. దాంతో కొంత కాంప్లసెంట్గా ఉన్నాళ్ళు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ ఆర్ కొంచెం రెక్లెస్గా ఉన్నాళ్ళు అందరూ కూడా వాళ్ళన్నా వెళ్ళిపోయారు, నేనన్నా పారద్రోలే వాళ్ళని. ఇప్పుడు ఇదివరకటి ఆటోమొబైల్ రంగానికి ఇప్పుడున్న రంగానికి పోలికే లేదు. వాహనాలు ఎంత పెద్ద ఎత్తున వచ్చి పడుతున్నాయో పోటీ కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. హైదరాబాద్లోనే తీసుకోండి, అనేక కొత్త కాంపిటీటర్లు సవాళ్ళు విసురుతున్నారు. ఈ తాజా పోటీని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? See, one thing is, నేను ఫస్ట్ బిజినెస్లోకి వచ్చినప్పుడు 1977లో, 40 years back, auto industry used to be monthly in India about 5,000 vehicles, cars. I'm talking about cars. 5,000 vehicles across India నెలకి 5,000 vehicles. అది హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ కార్స్, ప్రీమియర్ పద్మిని, ప్రీమియర్ ఆటోమొబైల్స్, స్టాండర్డ్ అని ఒక కారు ఉండేది. ఇవన్నీ కూడా కలిపి 4,500, 5,000 కార్స్ తయారు చేసేవారు మంత్లీ. ఇవాళ ఎవ్రీ మంత్ 3 lakh కార్స్ తయారవుతున్నాయి, 3 లక్షలు. 5,000 నుంచి 3 లక్షలు. క్వాంటమ్ లీప్ అన్నమాట ఇది. అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ ఐ డోంట్ నో 60 times మోర్ అనుకుంటా, 60 times. సో దానికి తగినట్టు షోరూమ్స్, వర్క్షాప్, నెట్వర్క్ ఇంక్రీజ్ అయినాయి. బట్ ఇది లాస్ట్ 40 yearsలో 100 rupees ఉన్న రియల్ ఎస్టేట్ వాల్యూ has also become 10,000 rupees. ఓకే. సో మోర్ వర్క్షాప్స్, మోర్ షోరూమ్స్ అనేది ఇట్స్ అ లాస్ట్ ఆఫ్ కాస్ట్ ఇంటెన్సివ్, విపరీతమైన క్యాపిటల్ ఇంటెన్సివ్. అయినా కూడా ఎవరైతే రియల్ ఎస్టేట్ని, ఆటోమొబైల్ని కలిపి చూసారో వాళ్ళు బాగా గ్రో అయ్యారు. మీలాంటి వాళ్ళు. మేము ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అనండి, నా ప్లాన్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేము రియల్ ఎస్టేట్ని, ఆటోమొబైల్ని నేను కలిపి చూశాను.
రెండు కళ్ళులాగా. సో మోర్ డీలర్షిప్స్, మోర్ ల్యాండ్, మోర్ వర్క్షాప్స్, మోర్ ల్యాండ్, అలా కలిసి వెళ్ళినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్, ఇంటర్నెట్ 96 to 2000 స్టోన్ ఏజ్ నుంచి చూస్తే ఎక్స్ప్లోజివ్ గేమ్ చేంజర్స్ జరిగింది 96 to 2000. ఎస్. సో అట్లా ఆటోమొబైల్ రంగంలో 2000 నుంచి 2015కి విపరీతమైన చేంజెస్ వచ్చినాయి. ఎవరైతే పెద్ద ప్లేయర్సో, ఎవరైతే బాగా నెట్వర్క్ పెంచుకెళ్ళిపోయారో, వర్క్షాప్స్, షోరూమ్స్, వాళ్ళు సక్సీడ్ అయ్యారు. ఎవరైతే కన్జర్వేటివ్గా ఉన్నారో వాళ్ళు కొంచెం వెనకబడ్డారు. ఓకే ప్రభు గారు, కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఇనిషియలీ అనుకున్నారు 2030 కల్లా ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలని. దీని మీద ఆటోమొబైల్ రంగానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, ఏమిటవి? అంటే 12 ఇయర్స్లో అండ్ మోరోవర్ 2030కి యూఆర్ టాకింగ్ అబౌట్ కార్ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇట్ కుడ్ బి 6 మిలియన్, అంటే నెలకి 6 lakh వెహికల్స్ యాన్యువల్గా. ఇట్ విల్ బికమ్ అబౌట్ 6.5 million వెహికల్స్. అలాంటప్పుడు సడన్గా ఇంత ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ అంటే ఇట్ మే నాట్ బి 100% చేంజ్, బికాస్ యూ హ్యావ్ ఎ ఛాలెంజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ ఛాలెంజ్, పవర్ సప్లై. దెన్ యూజ్డ్ బ్యాటరీస్, వాడిన బ్యాటరీస్ని ఎక్కడ డంప్ చేస్తారు? బిలియన్స్ ఆఫ్ బ్యాటరీస్ అన్నమాట, ఎక్కడ డంప్ చేస్తాం? ఛార్జింగ్ స్టేషన్స్ ఏంటి? అసలు మన విలేజెస్లో దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ విలేజెస్ ఇంకా ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేదు. ఇవాళ మరి 2 వీలర్స్, కార్స్, ట్రాక్టర్స్ అవన్నీ కూడా విలేజెస్లో ఉంటున్నాయి. 30% విలేజెస్లో ఉంటున్నాయి. ఎలక్ట్రిసిటీయే లేనప్పుడు మీరు ఎలక్ట్రిక్ కార్స్ ఎలా ఛార్జింగ్ అవన్నీ చేస్తారు? సో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. కాకపోతే కొంత మార్పు వస్తుంది, డెఫినెట్గా కొంత మార్పు వస్తుంది. 2030 కాకపోయినా మేబీ 2035 or 2040 80-90% మార్పు రావచ్చు. మీరు ఇందాక చెప్పారు యూర్ టఫ్ పర్సన్, యూర్ టఫ్ బిజినెస్ మెన్ టు డీల్ విత్, కానీ మీ మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ గుడ్ అంటారు. మీ వర్క్షాప్లోనే ఆ డిసిప్లిన్ కనిపిస్తుంది. వాట్ ఆర్ యువర్ ప్రిన్సిపల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్? No, see, I believed in one thing. Whatever I say, చెప్పింది ఆచరించటం అనేది నాకు ఇష్టం. ఆచరించలేనిది చెప్పొద్దు. సో స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ యూనిఫామ్స్, నేను అందరినీ యూనిఫామ్ వేసుకోమన్నప్పుడు నేను డిజైనర్ వేర్ వేసుకెళ్ళటం ధర్మం కాదు. సో ఐ థాట్ నా నుంచి అది మొదలవ్వాలి. క్లీన్ షేవెన్, టైంకి లోపలికి రావటం, మార్నింగ్ ఒక పద్ధతిగా, బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ వీ నీడ్ టు హ్యావ్ డిసిప్లిన్, బాడీ లాంగ్వేజ్, ద టైమ్. సో ఐ బిలీవ్డ్ ఇన్ డిసిప్లిన్. దెన్ లీడ్ బై బీయింగ్ ఎగ్జాంపుల్. ఇందాక చెప్పాను నేను. నో, లీడ్ బై బీయింగ్ ఎగ్జాంపుల్. వాట్ ఎవర్ యూ సే యూ డూ ఫస్ట్. తర్వాత ఐఎమ్ జెన్యున్లీ కనెక్టెడ్ విత్ దెమ్. చైర్మన్ గారు ఉన్నారు, మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా, అండ్ ఆయన ఏది అబద్ధం చెప్పరు. చేయగలిగితే చెప్తారు, చేయలేకపోతే చేయలేనని చెప్తారు. అండ్ ఈజ్ అ టఫ్ మ్యాన్, నో నాన్ సెన్స్. ఇవన్నీ కలిపి ఐ థింక్ దే బిలీవ్ మీ. మీది హాస్పిటాలిటీలో కూడా మీ ముద్ర చాలా బలంగా ఉంది. వైజాగ్లో నోవోటెల్, భీమ్లీలో మీ రిసార్ట్ చాలా ఫేమస్. ఇప్పుడు బెజవాడలో కూడా నోవోటెల్ రాబోతుంది. ఈ బిజినెస్ మీద ఎలా ఉంది? మేబీ ఐ ఎంటర్డ్ రైట్ టైమ్. వైజాగ్లో లవ్లీ లొకేషన్. ఐఎమ్ ఫార్చునేట్, ఆర్ ప్రాబబ్లీ మై ప్లాన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్ ఆన్ ద బీచ్. రైట్ ఆన్ ద బీచ్. అండ్ మై ఆర్కిటెక్ట్ చాలా మంచిగా దాన్ని వాడారు, ఆ సైట్ని అద్భుతంగా వాడారు. అన్ని రూమ్స్కి వ్యూ ఇస్తా, అన్ని అవుట్లెట్స్కి, రెస్టారెంట్స్కి వ్యూ ఇస్తా వాడారు. లైక్ ఎ షిప్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ షిప్ ఆన్ ద బీచ్. సో మా అందరికీ నచ్చింది అది. అంటే వైజాగ్లో ఉన్న నేవల్ బేస్ మీకు ఇన్స్పిరేషన్? నేను చదువుకున్నప్పటి నుంచి నాకు 3 ఇష్టం: వాటర్, మౌంటైన్ అండ్ గ్రీనరీ. ఈ 3 ఇష్టం. సో ఈ ఎక్కడుంటే అక్కడ ఐ ట్రై టు డూ సంథింగ్. అందుకనే నీలగిరీస్లో ఏదో మంచి ఇల్లు కట్టుకుని ఐ వాంట్ టు స్పెండ్ 2-3 months ఎవ్రీ ఇయర్ ఊటీ, నీలగిరీస్ ఏరియాలో. సిమిలర్లీ హైదరాబాద్లో మన కేబీఆర్ పార్క్ ఎదురుగుండా ఒక 120 room హోటల్ కడదామని. వీ హ్యావ్ ఆల్రెడీ 1/2 acre కేబీఆర్ పార్క్. సో విజయవాడలో వీల్ ఓపెన్ ఇన్ ద నెక్స్ట్ 3-4 months. హాస్పిటాలిటీ, వరుణ్ హాస్పిటాలిటీ ప్రజలు బాగా ఆదరించారు.
మాకు మంచి గుర్తింపు వచ్చింది. యాక్చువల్గా మా ఆటోమొబైల్ బిజినెస్, మా ఫైనాన్స్ బిజినెస్ 80% ఆఫ్ అవర్ బిజినెస్ టర్న్ ఓవర్ కానీ ప్రాఫిట్స్లో కానీ. ఓకే. బట్ ఈ 15-20% ఉన్న హాస్పిటాలిటీ బిజినెస్ మాకు ఫేస్ తెచ్చిపెట్టింది, అంటే గుర్తింపు. ఈ గ్రూప్ మొత్తానికి గుర్తింపు తెచ్చిపెట్టింది. తర్వాత వీఆర్ ఆల్సో గోయింగ్ టు బిల్డ్ ఇన్ బెంగళూరు, ఇన్ హెబ్బాల్, ఆన్ ద వే టు ఎయిర్పోర్ట్, అబౌట్ 225 room hotel. ల్యాండ్ ఆల్రెడీ ఉంది. వీఆర్ స్టార్ట్ వర్క్ ఇన్ 3-4 months శాంక్షన్స్ రాగానే. అలాగే విజయవాడలో కూడా మా ఫ్యామిలీ ప్రాపర్టీ పద్మజ కమర్షియల్ ల్యాండ్ ఎప్పటి నుంచో ఉంది, 60 years నుంచి. దానిలో కూడా లిటిల్ రీటైల్ అండ్ దెన్ 10 floors ఆఫ్ ఐబిస్ అని బడ్జెట్ హోటల్, ఎకార్ బడ్జెట్ హోటల్. మీరు ఏ బిజినెస్ చేసినా కూడా మీ లొకేషన్స్ చాలా అందంగా ఉంటాయి, ప్రైమ్ ఏరియాస్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్న వరుణ్ మోటార్స్ కూడా ఇట్స్ ఇన్ ప్రైమ్ ఏరియా ఆఫ్ హైదరాబాద్. ఈ ఫ్యాక్టర్ కూడా మీ సక్సెస్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు రియల్ ఎస్టేట్ ఈజ్ ఐ లైక్, అంటే ల్యాండ్, అండ్ ఐ బిలీవ్ ఇన్ దాట్. సో నా కళ్ళు ఎప్పుడు కూడా దే విల్ బి లుకింగ్ ఫర్ ప్రైమ్ ప్లాట్స్. ఎప్పుడు చూస్తూ ఉంటాను, స్కాన్ చేస్తూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా, ఊరికే నాకు ఇష్టం అది చూడటం. సో ఆ విధంగా లాస్ట్ 35 years, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో హోటల్ కడుతున్న ల్యాండు 1985లో కొన్నాను, అంటే 32 years బ్యాక్. సో ఐ కెప్ట్ ఇట్ అలాగా, కొన్ని అలా ఉంచాం. కరెక్ట్ టైం వచ్చిందని ఇప్పుడు కట్టాం. సో అట్లా ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళ వరుణ్ గ్రూప్లో ఇంకా చాలా ప్లాట్స్ ఉన్నాయి వేర్ దే కెన్ బిల్డ్ హోటల్స్. అండ్ సో ఐ లుక్ ఫర్ గుడ్ ప్లాట్స్. ప్రభు గారు, మీరు విదేశాల్లో చదువుకోవాలనుకున్నారు కానీ ఆ కళను సాకారం చేసుకోలేకపోయారు చిన్నప్పుడే బిజినెస్లోకి వచ్చేటప్పుడు. ఆ కారణంగానే మీ పిల్లలిద్దరిని విదేశాల్లో ఉన్న టాప్ యూనివర్సిటీస్లో చదివించారు. ఐ డోంట్ నో అబౌట్ టాప్ యూనివర్సిటీ తెలియదు నాకు, బట్ ఎస్, వాళ్ళిద్దరూ ఇంగ్లాండ్లోను స్విట్జర్లాండ్లో చదువుకున్నారు, అండర్ గ్రాడ్ అండ్ పోస్ట్ గ్రాడ్. సో నాకు వెళ్ళాలని ఉండేది, అప్పుడు అవ్వలేదు నా వరకు. సో పిల్లల్ని పంపటం ద్వారా ఐ ఫుల్ఫిల్డ్ నా డ్రీమ్స్ని సాకారం చేసుకున్నాను వాళ్ళ ద్వారా. పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మీ నాన్నగారు బిజినెస్ మీరు ఇన్హెరిట్ చేశారు, మీ అబ్బాయి వరుణ్ ఉన్నాడు. ఆర్ యూ ప్లానింగ్, అంటే ఈ ఫ్యామిలీ బిజినెస్ గానే ఉంటుందా, ఆర్ ఇస్ దేర్ ఎనీ అదర్ మోడల్ దట్ యు ఆర్ డెవలపింగ్? సో ఐ టోల్డ్ యూ ఎర్లియర్, 12,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మేము నలుగురం కలిపితే 12,004 మంది ఎంప్లాయీస్ అయినట్టు. నేను, నా వైఫ్, 2 పిల్లలు. వీఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్. ప్రభు సన్స్ అని ఒక ట్రస్ట్ పెట్టి నా వైఫ్ పిల్లలిద్దరికి దే విల్ గెట్ ఎ కంఫర్టబుల్ సబ్స్టాన్షియల్ రెంట్ ఈల్డింగ్ ప్రాపర్టీస్. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ దే విల్ గెట్ 1 property విచ్ విల్ గివ్ దెమ్ ఎ సబ్స్టాన్షియల్ రెంట్, మంత్లీ రెంట్. ఓకే. సో ముగ్గురికి 3 ఇచ్చి మిగిలింది మొత్తం ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, మూవబుల్ ప్రాపర్టీస్ ప్లస్ బిజినెస్ అన్నీ కూడా ఈ ట్రస్ట్ కిందకి తీసుకొచ్చి, ఆ ట్రస్ట్లో 13 మంది మెంబర్స్ ఉంటారు. దానిలో మేము 4, 9 మంది మా లాంగ్ స్టాండింగ్ సిఇఓస్, వాళ్ళు ఎవరైతే గుడ్ పీపుల్ ఉన్నారో వీళ్ళందరూ. ఈ ట్రస్ట్ విల్ కంటిన్యూ టు ఆపరేట్ దీస్ బిజినెసెస్, హోటల్స్ కానీ, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎవ్రీథింగ్. ఓకే. ఎందుకని ఈ డెసిషన్ తీసుకున్నానంటే, ఐ వాంట్, నేను నా పిల్లల్లో నా గ్రాండ్ చిల్డ్రన్ అనేది నేను చూడట్లేదు అసలు. దిస్ షుడ్ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ 100, 200 ఇఫ్ నాట్ 1000 years. అలా కంటిన్యూ అవ్వాలంటే నా రోల్ మోడల్ టాటా సన్స్. టాటా సన్స్ ఈజ్ కంటిన్యూయింగ్ టుడే ఆఫ్టర్ 150 years or 140 years బికాస్ దే ఫార్మ్డ్ దట్ ట్రస్ట్. ఇవాళ టాటా సన్స్లో టాటాస్ ఎవరు లేరు, ఆల్మోస్ట్ ఒరిజినల్ టాటాస్ లేరు, అందరూ కూడా ప్రొఫెషనల్స్. సిమిలర్లీ ఈ వరుణ్ గ్రూప్ కూడా ఒక 20-30 years తర్వాత నేను, నా ఫ్యామిలీ, నా చిల్డ్రన్ ఎవరు ఉండరు. ఇట్ విల్ గో ఇన్ టు ద ప్రొఫెషనల్స్ హ్యాండ్స్. మీరు సామాజిక బాధ్యతగా వైజాగ్లో, విజయవాడలో కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ముఖ్యంగా హెల్త్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ స్పియర్లో. వాటి వివరాలు చెప్తారు? స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ కోర్స్ 10 years బ్యాక్ విన్ అంటే మాకు గుడ్ క్వాలిటీ మ్యాన్ పవర్ కావాలి, డిసిప్లిన్ మ్యాన్ పవర్. ఇంత ఎక్స్పాన్షన్లో వర్క్షాప్స్, షోరూమ్స్, లేకపోతే హాస్పిటల్. సో అందుకని ప్లస్ యువతకు కూడా, అన్ఎంప్లాయిడ్ యువతకు కూడా మనం ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి వైజాగ్, విజయవాడ, హైదరాబాద్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ 2009-10లోనే పెట్టాం. తర్వాత మా మదరు, ఆవిడ 53 ఏళ్లకే షీ పాస్ట్ అవే, చనిపోయారు. అప్పటి నుంచి నాకు ఏదన్నా చెయ్యాలి అనేది కోరుకుండేది.
ఆ విధంగా పుట్టిందే ఈ వరుణ్ హెల్త్ సెంటర్స్. ఇప్పుడు 6 హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. శ్రీకాకుళం, భీమిలి, విశాఖపట్నం సిటీ, గాజువాక, నర్సీపట్నం, మా ఊరు నిడుమోలు, కృష్ణా జిల్లా. ఇలా ఈ 6 సెంటర్స్లో ఆల్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్, ఆల్ ల్యాబ్ టెస్ట్, ఇంక్లూడింగ్ ఎక్స్రేస్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, దెన్ డాక్టర్స్, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంటు, దెన్ జీవన్ధార ఫార్మసీస్. సో 80 to 90% సబ్సిడైజ్డ్ రేట్స్కి మెడిసిన్స్, టెస్ట్స్, తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఫీ. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఉండేది ఇప్పుడు 20 రూపాయలు. సో యూ కెన్ ఇమాజిన్, ఆల్మోస్ట్ ఫ్రీ. సో మా అమ్మ నాన్నగారు ఫొటోస్కి చెప్పులు తీసేసి పేదవాళ్ళు దండం పెట్టుకుని వెళ్తారు. అది ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అలాగే ఒక ఆర్ఫనేజ్ కూడా విజయవాడలో 30 ఇయర్స్ నుంచి, 1986 నుంచి కూడా ఒక అనాథాశ్రమం నడుపుతున్నాం పోరెంట్లో. ప్రభు గారు, మీ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఇందాక హాస్పిటాలిటీలో చెప్పారు, ఆటోమొబైల్ రంగంలో ఏమిటి? బై 2025-24 we want to sell 2,50,000 సంవత్సరానికి వెహికల్స్. ఇండియాలో వీఆర్ ద లార్జెస్ట్ ఆటోమొబైల్ డీలర్స్ బై నంబర్. సౌత్ ఇండియావే కాదు, ఆల్ ఇండియాలో వీఆర్ ద లార్జెస్ట్ ఆటోమొబైల్ డీలర్స్ బై యూనిట్స్. సో వీ వాంట్ టు సెల్ 2.5 lakh వెహికల్స్ బై 2022 or 23. Subject to growth of auto industry, of course. And we are a 4,000 crore company now, turnover. Probably we'll touch about 10,000 crores by 2025. That's the plan. ఇప్పుడు మీతో మా క్విక్ గన్ సెగ్మెంట్ చేస్తాం. నేను ర్యాపిడ్గా క్వశ్చన్స్ అడుగుతాను, మీరు అలాగే ఆన్సర్స్ ఇవ్వాలి. స్టేటస్ను బట్టి కార్లు ఉంటాయంటారు. మీరు ప్రస్తుతం నడుపుతున్న కార్ బ్రాండ్ మోడల్ ఏంటి? మారుతి సుజుకి ఎస్ క్రాస్. ఐ సీ. మీరే నడుపుతారా? డ్రైవర్ ఉంటాడు, బికాజ్ ఏదైనా కొంచెం పని చేసుకోవచ్చు అని, లేకపోతే ఐ డోంట్ మైండ్. ఓకే. మీరు నీలగిరీస్ అన్నారు ఇందాక, హాలిడేస్ బయటకు కూడా వెళ్తూ ఉంటారా? మీరు తాజాగా వెళ్ళి వచ్చిన ఈ కంపెనీస్ వలన, డిఫరెంట్ కంపెనీస్, పర్టికులర్లీ మారుతి అండ్ అదర్ కంపెనీస్, వీ గో ఫర్ ఇన్సెంటివ్ ట్రిప్స్. ఎందుకు వెళ్తామంటే బాండ్ బిల్డింగ్, దట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇండియాస్ లీడింగ్ డీలర్స్తో 1 week స్పెండ్ చేయడానికి. అందుకని వీ గో, మీ అండ్ మై వైఫ్ అండ్ ఫ్యామిలీ. అదర్ దెన్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఆర్గనైజ్డ్ బై కంపెనీ, ఐ లవ్ టు స్పెండ్ టైమ్ ఇన్, నాకు నీలగిరీస్లో స్పెండ్ చేయాలని ఉంది. ఎవ్రీ ఇయర్ ఐ థింక్ 3-4 months ఇంకా నీలగిరీస్లో ఉంటాను, స్లోగా, ప్రోగ్రెసివ్గా. మీరు బస చేసే విదేశీ హోటల్ రూమ్ సర్వీస్ నచ్చకపోతే మీరేం చేస్తారు? ఐ స్పీక్ అవుట్. వాయించేస్తారా? Yes, there's no doubt about it. మిమ్మల్ని డిస్క్రైబ్ చేయాలంటే 3 పదాలు ఏమిటి? టాస్క్ మాస్టర్, ఫోకస్డ్, హార్డ్ వర్కింగ్. ఓకే. ట్రూ ఆర్ ఫాల్స్, వరుణ్ గ్రూప్ ఆర్థిక వ్యవహారాలన్నీ మీ ఒక్కరి చేతి మీదే నడుస్తాయి? లార్జ్లీ ఇవాళ we have become preferred lender అంటే ప్రిఫర్డ్ బారోవర్ టు మెనీ బ్యాంక్స్. ఓకే. సో నాకు చాలా గర్వంగా ఉంటుంది. నార్మల్గా అందరూ బ్యాంక్స్ దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు లోన్స్ కోసం. అవును. మేము వరుణ్ గ్రూపు బ్యాంకర్స్ మా దగ్గరికి వచ్చి ప్రభు కిషోర్ వాళ్ళ మీద టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతాడు. సో ఆ విధంగా ఆ స్టేజ్ తెచ్చుకున్నామంటే మా గత ట్రాక్ రికార్డ్ వల్లనే కదా. సో వీ డోంట్ హ్యావ్ లాస్ట్ 70 yearsలో ఒక్క చెక్ బౌన్స్ కానీ బ్యాడ్ బారోయింగ్ కానీ లేదు. ఇదే విధంగా కంటిన్యూ అవ్వాలి ఫైనాన్షియల్ డిసిప్లిన్. లార్జ్లీ నేను చూస్తాను, బట్ నౌ వీ హ్యావ్ పీపుల్ ఆల్సో టు లుక్ ఆఫ్టర్. ఇంత స్ట్రెస్ తీసుకొని మీరు ఇంత ఫిట్గా ఎలా ఉండగలుగుతున్నారు? అబ్బే, నేను అసలు ఏం స్ట్రెస్ లేదు, బికాజ్ ఐ హ్యావ్ లవ్లీ పీపుల్, అమేజింగ్ పీపుల్ ఉన్నారు గ్రూప్లో. నేను యాక్చువల్లీ బఫూన్ అమ్మా, ఒక రకంగా బఫూన్ అలా కనపడుతుంది. బట్ 99% ఆఫ్ వర్క్ అందరూ చేసుకుంటున్నారు. ఎవరు చేయాల్సింది డెలిగేషన్ చేశాను, ఎంపవర్మెంట్ ఇచ్చాను, అందరికీ అధికారాలు ఇచ్చాను. కనుక నేను పనిచేసేది చాలా తక్కువ. రోజు 6 o'clock కల్లా, ఎంత విఐపి వచ్చినా 6 o'clock కల్లా జిమ్కి వెళ్ళిపోతాను. ఎవరు వచ్చినా రేపు రమ్మంటాను. 2 hours జిమ్లో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు ఫర్ కమింగ్ ఆన్ అవర్ షో. Thank you and lovely talking to you. Wish you all the Thank you best. very much. Thanks. All the best to you. థ్యాంక్స్ సో మచ్. నిత్యం పరిగెత్తే వాళ్ళకి పోటీలో పరిగెత్తడం పెద్ద కష్టమేమి కాదు. ఆరంభం నుంచి ఇదే స్పిరిట్తో పోటీకి పోటీ ఇస్తూ వస్తున్న వరుణ్ గ్రూప్ సక్సెస్ స్టోరీ ఆ వేగంలోని విజయ సూత్రాన్నే చెప్తుంది. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.